ఒక్కసారి వంకాయ కూర ఈ విధంగా చేసుకొని చూడండి, ఎంత బాగుంటుందో. ఇంట్లో వాళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ చేయమంటారు, అంత బాగుంటుంది. వంకాయ కర్రీ బిర్యానీలోకి, అన్నంలోకి, చపాతీల్లోకి అన్నిట్లలోకి వండర్ఫుల్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. కూర రుచి పెరగడానికి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈజీగా చేసేసుకుందాము. ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసుకోండి. అందులో ఒక కప్పు దాకా పల్లీలు వేసుకోండి. అవి కొద్దిగా వేగుతుండగా ఇంకొంచెం జీడిపప్పు వేసుకోండి. ఒక 7-8 జీడిపప్పులు అయితే సరిపోతాయి. కమ్మటి రుచి వస్తుంది కూరకి. ఆ తర్వాత ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకోండి. ఒక 2 స్పూన్లు నువ్వులు వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. హోల్ గరం మసాలా వేసుకోండి. దాల్చిన చెక్క, ఇలాచి, లవంగం. తర్వాత అందులో కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాతనే వేసుకోండి, లేకపోతే ఎండు కొబ్బరి మాడిపోతుంది, అవి సరిగ్గా వేగవు. ఇలా మంచిగా ఎర్రగా వేగిన దాన్ని చక్కగా పొడి చేసుకోండి. ఆ పొడిలో కూరకి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు వేసుకోండి. వంకాయలకు కూడా సరిపోయేంత వేసుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లిపాయలు ఇవి కూడా కొద్దిగా వేసేసుకోండి. తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక టమాటా కూడా వేసేసుకోండి. ఇవన్నీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. కావాలంటే కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ చేసుకోండి. శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న వంకాయలని ఈ విధంగా గుత్తిలాగా కోసుకోండి. ఈ వంకాయలని ముందరే తరిగి పెట్టుకోకండి. ఎప్పుడైతే మనం మసాలా తయారు చేసుకున్నామో ఆ తర్వాతనే తరుక్కోండి. మనం తరిగేసి నీళ్ళల్లో వేసేసినట్టయితే దాని రుచి అన్నది తగ్గిపోతుంది వంకాయ కూరలో. ఈ విధంగా మసాలా పేస్ట్ని రెడీ చేసుకొని తర్వాత మనము తరుక్కొని అందులో పెట్టుకున్నట్టయితే వంకాయలు దాని న్యాచురల్ టేస్ట్ అనేది పోకుండా ఉంటుంది. ఇలాగే నేను అన్ని వంకాయలకి మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ మసాలా పేస్ట్ అంతా కూడా పెట్టేసుకున్నాను. 4-5 స్పూన్ల మసాలా పేస్ట్ని తీసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని, ఆ నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోండి, ఆవాలు వేసుకోండి కొంచెం. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొద్దిగా ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వంకాయలన్నింటినీ కూడా ఈ విధంగా వేసేసుకొని అవి మగ్గడానికి ఒక 5 నిమిషాలు మూత పెట్టండి. 5 నిమిషాల తర్వాత చూడండి చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ఇందాక మిగిల్చి పెట్టుకున్న గ్రేవీలో కొద్దిగా చింతపండు నానబెట్టి దాని రసాన్ని వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు పక్కకు పెట్టుకున్న మసాలాని వేసి తర్వాత చింతపండు రసం వేసామనుకోండి, అది కలుపుతున్నప్పుడు ముక్క అనేది చితికిపోతుంది. ఇలా చింతపండు రసం ఇందులోనే వేసి కలిపి వేసామంటే అది కొంచెం లూజ్ అవుతుంది, కాబట్టి వంకాయలు చితకకుండా మంచిగా వస్తాయి. ఈ విధంగా చేసుకొని కలిపేసుకోండి. మనం వేసుకున్న మసాలా, చింతపండు రసము, వంకాయలు అన్నీ చక్కగా మగ్గేటట్టు ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకోండి. ఇలా నూనె పైకి తేలిందంటే కూర అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండేటువంటి ఈ కూర అన్నిట్లలోకి సూపర్గా ఉంటుందండి. పైనుంచి కొద్దిగా మసాలా పొడి వేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర జల్లుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.